హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ ఏంటంటే గుమ్మడికాయ కర్రీని పాతకాలం నాటి పద్ధతిలో నేను మీకు ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా హాఫ్ గుమ్మడికాయని నేను తీసుకున్నాను. అది ఇలా పీసెస్గా కట్ చేసుకొని ఇందులోనే ఉల్లిపాయలు, టమాటీలు, పచ్చిమిరపకాయలు, గుమ్మడికాయలు కళాయిలో వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో రుచికి తగ్గట్టుగా కారం, సాల్ట్, అలాగే 2 టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకొని ఒకసారి ఇలా కలుపుకోవాలి. తర్వాత ఇందులోనే 1 గ్లాస్ వాటర్ కూడా యాడ్ చేసుకొని మనం స్టవ్ మీద అనేది పెట్టుకోవాలి. అలా సిమ్లో పెట్టుకొని మాత్రమే ఉడికించుకోవాలి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. సో వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు ఉండి ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుందన్నమాట. ఒకసారి మీరు కూడా ఈ వేలో చేసి ఎలా వచ్చిందో నాతో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మీ ఏరియాలో గుమ్మడికాయ కర్రీని ఎలా ప్రిపేర్ చేస్తారో అది కూడా నాతో షేర్ చేయండి. ఫైనల్లీ మన గుమ్మడికాయ కర్రీ అనేది రెడీ అయిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.